విశాఖ ఉక్కు దుర్ఘటన విషయంలో ప్రపంచానికి తెలిసిన అనుకుంటున్న విషయాలేంటి, అసలు వాస్తవాలేంటి? తెలిసిన వాటికి వాస్తవాలకి మధ్య గ్యాప్ ఉందా? జగన్ వెళ్లిన తర్వాత అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్ కనపడుతోంది, బాధితుల కార్మికుల వాదన వినపడుతోంది అనే ఒపీనియన్ ఎందుకు ప్రివైల్ అయింది? ఇదంతా ఒకెత్తైతే విశాఖ ఉక్కు విషయంలో అసలు ప్రైవేటైజేషన్ కాకుండా కాపాడాము ఎన్డీఏ హయాంలోనే అని క్లెయిమ్ చేస్తా ఉంది కదా కూటమి గాని, టీడీపీ గాని, ఈవెన్ పవన్ కళ్యాణ్ గాని. ప్రైవేటీకరణ జరగకుండా ఆపిన స్టీల్ ప్లాంట్ ఒకటి కూడా లేదు. అలాంటిది విశాఖ ఉక్కు కేవలం వన్ అండ్ ఓన్లీ ఎన్డీఏ ప్రభుత్వం ఆపింది. ఎందుకంటే మనకి ఎమోషన్ అటాచ్. గత వైసీపీ ప్రభుత్వం ఇది అమ్మేస్తానంటే మేము వచ్చి కూర్చొని కొట్లాడండి. ఇలాంటి ప్రకటనలకి జగన్ చెక్ పెట్టిన తీరు చూస్తే గనక ఇది కేవలం విశాఖ ఉక్కుకి సంబంధించిన వ్యవహారం మాత్రమే కాదు, ఓవరాల్ గా రాజకీయ ప్రాపగాండాకి జగన్ ఇలాంటి కౌంటర్ వేశారా అని అనిపించింది. అసలు కార్మికుల కన్నీళ్ల వెనక వాస్తవాలేంటి, విశాఖ ఉక్కు దుర్ఘటనలో ప్రజలకు తెలియాల్సిన నిజాలేంటి, జగన్ కూటమికి చేసిన ఛాలెంజ్ విశాఖ ప్రాంతంలోనే కాదు రాష్ట్రం అంతా ఎలాంటి ప్రభావం చూపించే అవకాశం ఉంది, డీటెయిల్డ్ గా డిస్కస్ చేద్దాం. ఇది అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్ ని చూపించే ప్రయత్నం. చివరి వరకు చూడండి. చూసిన తర్వాత నిజాలతో పాటు మీకు ఏమనిపించింది అనే విషయాన్ని కూడా క్లియర్ కట్ గా సబ్జెక్ట్ ఓరియంటెడ్ గా కామెంట్ చేయండి. ఎందుకంటే ఇది విశాఖ ఉక్కుకి సంబంధించిన విషయం మాత్రమే కాదు, రాష్ట్రంలో రాజకీయం నడుస్తున్న తీరు తెన్నులకు సంబంధించిన అసలు కోణాలని ఈ సంఘటన, ఈ ఇష్యూ జగన్ టూర్ బయట పెట్టిందా అని అనిపిస్తున్న టైం ఇది. నువ్వు ఇచ్చేదేందయ్యా బాడీ అని అడుగుతా ఉన్నా. విశాఖ ఉక్కు దుర్ఘటన జరిగి 8 ప్రాణాలు అక్కడికక్కడ పోవడం, మరో 6గురికి పైగా తీవ్ర గాయాలై ఆసుపత్రి పాలవడం చూశాం కదా. ఇప్పుడు మృతుల సంఖ్య 9కి పెరిగింది. ఘటన జరగగానే పరామర్శకి దిగిన మంత్రులు నేరుగా రాజకీయ పరమైన ప్రకటనలు చూశాం కదా. మరీ ముఖ్యంగా 2. ఒకటి, విశాఖ ఉక్కు ప్రైవేటైజేషన్ ని తామే ఆపాము అని క్లెయిమ్ చేయడానికి విఫలయత్నం చేయడం అయితే, విశాఖ ఉక్కు కేవలం వన్ అండ్ ఓన్లీ ఎన్డీఏ ప్రభుత్వం ఆపింది. ఎందుకంటే మనకి ఎమోషన్ అటాచ్. రెండోది, టీమ్ 11 కెప్టెన్ రాలేదా, ప్రతిపక్ష టీమ్ 11 కెప్టెన్ వచ్చాడా, లేదు కదా అంటూ ఇదిగో ఇలాగా ఈ 2 ప్రకటనలు జనంలో ఒక తీవ్రమైన వ్యతిరేక ఫీలింగ్ రావడానికి కారణమైనా కదా. ఇంకా కన్నీళ్లు ఇంకనే లేదు, బోరున కార్మికులు ఏడుస్తూ ఉన్నారు, మృతుల కుటుంబాలు విలవిల్లాడుతూ ఉన్న టైంలో ఇలాంటి రాజకీయ ప్రకటనలు ఎందుకు చేశారు అని అందరూ ఆలోచన గలవాళ్ళు, రేషనల్ గా థింక్ చేసేవాళ్ళు అందరూ మాట్లాడడం కనపడింది కదా. తీరా చూడబోతే ఇప్పుడు జగన్ రంగంలోకి దిగిన తర్వాత ఇదిగో ఇలాగా అందరితోనూ కూర్చొని మాట్లాడిన తర్వాత బాధిత కుటుంబాలతో మీడియా ముందుకు వచ్చి జగన్ మాట్లాడిన విషయాలు చూస్తే, అవునా విశాఖ ఉక్కు విషయంలో రాష్ట్రానికి, ప్రజలకి ఇప్పటికే తెలియని విషయాలు ఎన్నున్నాయా అని అనిపించింది. నేను ప్రధానంగా ఒక 4 విషయాలు ప్రస్తావిస్తాయి ఇక్కడ. అందులో మొదటిది, విశాఖ ఉక్కు కర్మాగారంలో కార్మికులు ఎలాంటి కండిషన్స్ లో పనిచేస్తున్నారు, అసలు కార్మికుల పరిస్థితులు, స్థితిగతులు ఎలా ఉన్నాయి అనేది. ఏకంగా 28,000 మంది పనిచేస్తా ఉన్న ఈ సంస్థలో 2024 మన ప్రభుత్వం దిగిపోయే నాటికి ఈ రోజు ఎంప్లాయీ స్ట్రెంత్ కేవలం 16,000కు మాత్రమే పడిపోయి ఉన్న పరిస్థితులు. 2024 జూన్ నాటికిట విశాఖ ఉక్కులో కార్మికుల సంఖ్య 28,000. ఇప్పుడు 16,000కో 17,000కో వచ్చింది. వాలంటరీ రిటైర్మెంట్లతోనో లేదంటే కాంట్రాక్ట్ కార్మికుల్ని తప్పించడంతోనో దాదాపు 11,000 మంది కార్మికుల సంఖ్యని కుదించిందిట ప్రభుత్వం. ఆ తర్వాత సేఫ్టీ మెజర్స్ విషయంలోనూ, పనిచేసే కండిషన్ల విషయంలో కూడా పట్టి పట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు ఇప్పటి ప్రభుత్వం అని జగన్ ఆరోపించడం, ఆక్షేపించడమే కాదు, కొన్ని కీలకమైన అంశాలని లేవనెత్తారు. అదేంటో తెలుసా, విశాఖ ఉక్కులో ఇప్పుడు కార్మికులకి పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ పే ఉందిట. అంటే ప్రొడక్షన్ ఎంత జరుగుతుందో జీతం అంతే ఇస్తారట. వినడానికి ఇది ఆశ్చర్యంగా ఉన్న పరిస్థితి కదా. మామూలుగా ప్రైవేటైజేషన్ జరిగితేనే ఉద్యోగాలు పోతాయని, రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతింటాయని, భరోసా ఉండదని అనుకుంటాం కదా. అంతకు మించి ఇప్పుడు ఎంత ప్రొడక్షన్ ఉంటే అంతే జీతం కార్మికులకి అని జగన్ బయట పెడుతూ ఉన్నారు. దేశంలో ఎక్కడ జరగని విధంగా ఉద్యోగస్తుల జీతాలు ప్రొడక్షన్ లింక్డ్ జీతాలు, అంటే ప్రొడక్షన్ ఈ మేరకు వస్తేనే మీకు ఈ మేరకు జీతాలు వస్తాయి, ప్రొడక్షన్ ఈ మేరకు రాకపోతే మీకు జీతాలు ఈ మేరకు రావు అని చెప్పి ఈ 2 ఏళ్లలోనే మొదలైంది. ఇలాగా ఈ పరిస్థితి చూస్తే అవునా ఇలాంటి కండిషన్స్ ఉన్నాయా అని ఆశ్చర్యం అనిపించింది కదా. అదొక్కటే కాదు, విశాఖ ఉక్కు ఘటన జరగగానే అసలు పూర్తి వ్యవహారాన్ని అసలు ప్రైవేటైజేషన్ కాకుండా కాపాడాం అనే ఇష్యూ మీదకి వ్యూహాత్మకంగా మళ్లించడం చూశాం కదా. మీడియా బలం ఉంది, మనం చెప్పిందే ప్రివైల్ అయిపోద్ది, ప్రచారం అయిపోతుంది అనే ఉద్దేశంతోనే ఏమో పదే అదే మాట చెప్పడం చూశాము. కానీ గతంలో కుమారస్వామి మాట్లాడిన విషయాలు బయటికి రావడం ఇప్పుడు సోషల్ మీడియాలో కనపడతా ఉంది. In 2021 January, I think they have passed a resolution
in the Andhra Assembly opposing this disinvestment decision. మరో అడుగు ముందుకేసి జగన్ కేంద్ర ప్రభుత్వానికి ఏమి సూచనలు చేశారు తమ ప్రభుత్వం వైపు నుంచి అనే విషయాన్ని బయట పెట్టడంతో పాటు అసెంబ్లీలో చేసిన తీర్మానాన్ని కూడా ఆధారాలతో సహా ఇదిగో ఇలాగా డాక్యుమెంట్ తో సహా చూపించారు. 2021 మార్చి 9వ తారీఖున ప్రధానమంత్రి గారికి లేఖలు కూడా రాశాం. ఏ రకంగా చేస్తే ఈ ప్లాంట్ నిలబడగలుగుతుంది అని చెప్పి సలహాలు ఇస్తూ 2021 మేలో ఏకంగా అసెంబ్లీలో తీర్మానం చేశాం. ఇది అసెంబ్లీలో తీర్మానం చేసిన మినిట్స్. ఎస్, చూశారు కదా, ప్రైవేటైజ్ చేయొద్దు అని చెప్పాము. ఆర్థికంగా స్ట్రెంగ్థెన్ చేయడానికి ఉన్న అవకాశాలు ఏంటి అనే విషయం మీద కూడా కేంద్రంతో మాట్లాడాం, చర్చించాం. మోడీ విశాఖ వచ్చినప్పుడు కూడా ఈ విషయాన్ని ప్రస్తావించాము అని ఆధారాలు చూపించి తన వైపు నుంచి సాలిడ్ గా ఒక ఆర్గ్యుమెంట్ వినిపించారు. అక్కడతో అయిపోలా. ఇప్పుడు అసలు ప్రైవేటైజేషన్ అడ్డుకున్నాము అని చెప్తూ ఉన్నారు కదా, నిజానికి భరోసా ఉందా? ప్రైవేటైజ్ కాదు అని చెప్పడానికి ఉందా? లేదు కదా. అందుకోసమే మీరు కూటమి వైపు నుంచి అసెంబ్లీలో 164 సభ్యుల మంది బలం ఉంది కదా, వీళ్ళందరూ కలిసి విశాఖ ఉక్కుని ప్రైవేటైజ్ చేయొద్దు అని తీర్మానం చేసి కేంద్రానికి పంపండి. మీ చిత్తశుద్ధిని నిరూపించుకోండి. రాజకీయ ప్రకటనలో మైకుల ముందు మాట్లాడడం కాదు, అసెంబ్లీ తీర్మానం చేస్తే కనుక అప్పుడు నమ్మకం కుదురుతుంది అని బ్రహ్మాండమైన ఫిట్టింగ్ ఛాలెంజ్ జగన్ విసిరారు. మీరు కూడా ప్రైవేటైజేషన్ కు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం మేము చేసినట్టుగానే తీర్మానం కూడా చేసి కేంద్రానికి పంపి ఇది జరగకుండా కూడా ఆపే కార్యక్రమంలో చిత్తశుద్ధిని కూడా చూపండి అని చెప్పి కూడా గట్టిగా వీళ్ళందరికీ కూడా కోరుతా ఉన్నాం. ఎస్, ఇలాగా అంటే ఇప్పుడు గనక ప్రైవేటైజేషన్ కాకుండా ఆపాం మేము అని కూటమి క్లెయిమ్ చేసుకోవాలి అంటే కనుక అసెంబ్లీ తీర్మానం చేయాల్సిన పరిస్థితి కల్పించారనమాట జగన్. మీరు అసెంబ్లీలో తీర్మానం చేశారనుకోండి, మీకు చిత్తశుద్ధి ఉంది అని నమ్ముతాం అని జగన్ చెప్పడం చూస్తే చాలా వ్యూహాత్మకంగా పాచిక విసిరారు అని అర్థమవుతా ఉంది. కేంద్రం వైఖరేంటో తెలుసు. ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయకత్వం అసెంబ్లీలో తీర్మానం చేసి పంపేంత సాహసం చేయగలదా? చేస్తేనే చిత్తశుద్ధి ఉన్నట్టు కదా, చేయకపోతే విశాఖ ఉక్కు విషయంలో భీకర ప్రకటనలు చేయడానికి ఇక లేదనమాట. అంతే కదా దాని అర్థం. ఇక ఆ తర్వాత కార్మిక సంఘాలతో లోకేష్ వ్యవహరించిన తీరు విషయంలోనూ అలాగే పరిహారం విషయంలోనూ జగన్ చాలా ఘాటుగానే రియాక్ట్ అయ్యారు. నిన్న చంద్రబాబు నాయుడు గారి సుపుత్రుడు మాట్లాడిన మాటలు చూస్తే నిజంగా నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. మానవత్వం అన్నది ఎవరికైనా ఎక్కడైనా కానీ కొద్దో గొప్ప ఉండాలి కదా, ఇలాంటి మనుషులు కూడా ఉంటారా అనిపించింది. మానవత్వం ఉందా అసలు అని అడిగారు కదా. అలా అడిగి ఊరుకోవటం కాదు. ఎల్జీ పాలిమర్స్ ఘటన జరిగితే ఇది వైసీపీ హయాంలో అప్పట్లోనే మృతుల కుటుంబాలకి ఒక్కొక్కరికి ₹1 కోటి ప్రభుత్వం తరపున ప్రకటించాము. అది జాతీయ రికార్డు. ఏకంగా ₹1 చనిపోయిన కుటుంబాలకు ఇచ్చి ఆదుకున్న పరిస్థితులు బహుశా దేశ చరిత్రలో ఎక్కడా కూడా జరగలేదేమో. ఒక్క ఆంధ్ర రాష్ట్రంలో జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చోటు చేసుకున్న ఘటన. ఇలాగా చెప్పడంతో పాటు ఇప్పుడు కూడా అదే తరహాలో మృతుల కుటుంబాలకి ₹1 ఇవ్వాలి అని డిమాండ్ చేయటమే కాదు, ఇప్పుడు గనక కూటమి ఇవ్వకపోతే తాము మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2029 తర్వాత మొదటి నెల రోజుల్లోనే మృతుల కుటుంబాలకి ₹1 చొప్పున ఇస్తాము అని చెప్పి ఒక సంచలనాత్మకమైన ప్రకటన చేశారు. నువ్వు ఇచ్చేదేందయ్యా బోడీ? చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఎక్కడైనా మానవత్వం లేక ₹1 ఇవ్వాల్సిన చోట వాళ్ళకు ఇవ్వని పరిస్థితి ఎక్కడైనా ఉంటే మాత్రం బాధపడాల్సిన పనుల. కొంచెం ఓపిక పట్టండి. దేవుడి దయతో మన ప్రభుత్వం వచ్చిన వెంటనే ఒక నెల తిరక్క మునిపే ₹1 రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి వీళ్ళకి ఇచ్చి ఆదుకుంటామని చెప్పి ఖచ్చితంగా చెప్తా ఉన్నాం. ఇది సంచలనాత్మకమైన ఎందుకు అనుకోవాలి? రాజకీయంగానే కాదు, మానసికంగా ఆలోచన పరంగా ఒక్క బాధిత కుటుంబాలపైనే కాదు, విశాఖ స్టీల్ కి సంబంధించిన వాళ్ళ మీదే కాదు, మొత్తం రాష్ట్రం అంతటా ఒక మెసేజ్ పంపించే ప్రకటన కాదు ఇది. బాధితులేమో ఇప్పుడు ఉంటారు, గతంలో ₹1 ఇచ్చి ఉంటారు, ఇప్పుడేమో అసలు ప్రభుత్వం వైపు నుంచి ఇవ్వట్లా, ఇచ్చామో అని చెప్తున్న 25 లక్షలు కూడా విశాఖ ఉక్కు వైపు నుంచే. ఇదిగో ఈనాడు లాంటి మీడియా ఇలా ప్రచారం చేస్తున్న ₹1,72,00,000 లెక్కలన్నీ కార్మికులకి స్వతహాగా రావాల్సినవి. అంటే ఇన్సూరెన్స్లు కానీ పిఎఫ్లు కానీ ఇలాంటి వాటన్నిటితోనూ కలిపి ఆ మొత్తం ఈ ₹1,72,00,000 మీరు ఏదైతే మాట్లాడుతా ఉన్నారో వాళ్ళకి రావాల్సిందే కదయ్యా, నువ్వు ఇస్తా ఉన్నావు, ఎక్స్ట్రా నువ్వేమి ఇస్తా ఉన్నావు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. మరి ప్రభుత్వం తరపున ఏం చేస్తున్నారు? గతంలో ₹1 ఇచ్చాము, ఇప్పుడు ₹1 ఇవ్వాలంటున్నాము, ఇవ్వకపోతే గనుక మేము వచ్చిన తర్వాత ఇస్తాము ఆ ₹1 అని చెప్పడం అంటే ప్రభుత్వాన్ని నైతికంగా ఇరకాటంలోకి పెట్టడం, ఛాలెంజ్ చేయడం. అంటే ఇక్కడ 2 రకాల ఛాలెంజ్లు. ఒకటి తీర్మానం చేసి చిత్తశుద్ధిని నిరూపించుకోండి, మీ మద్దతు మీద కేంద్రం నడుస్తా ఉంది కదా, మరి అలాంటప్పుడు మీకు కమిట్మెంట్ ఉంటే మీరు రాష్ట్ర ప్రయోజనాలు కాపాడుతున్నాము అని ప్రూవ్ చేసుకోవాలంటే తీర్మానం చేయండి అసెంబ్లీలో అన్నారు. అది ఛాలెంజ్ నెంబర్ 1. ఇక రెండో ఛాలెంజ్ ₹1 ఇవ్వండి లేదంటే మేము ఇస్తాం
అని చెప్పి జగన్ విసిరిన ఛాలెంజ్ ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వానికి నేరుగా గురిపెట్టినట్టుగా తగిలే పరిస్థితి. మరి ఇవన్నీ చూస్తే మీకేమనిపించింది? విశాఖ ఉక్కుకి సంబంధించి కానీ కార్మికుల స్థితిగతుల గురించి కానీ అన్నిటికీ మించి అసెంబ్లీ తీర్మానం ₹1 సవాల్ విషయంలో కానీ జగన్ వ్యూహాత్మకంగా అన్నిటికీ మించి నైతికంగా కూటమి మీద చంద్రబాబు నాయకత్వం మీద పైచేయి సాధించారా? ఇలాంటి పరిస్థితి రాష్ట్రానికి ఏం సంకేతం చూపిస్తా ఉంది? కామెంట్ సబ్జెక్ట్ ఓరియంటెడ్గా చేయండి, పార్లమెంటరీ లాంగ్వేజ్ మాత్రమే వాడండి.